Okay, thank you so much for all. Good morning, audience. సో ఈరోజు మనం అగ్రి గురించి కాస్త సో వెస్టేజ్ లో మొదలై చేసుకొని కొన్ని వందల మందికి వేల మందికి ఆరోగ్యాల్ని అందిస్తూ ధనవంతులుగా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది గురూజీ, బ్లర్ అవుతుంది గురూజీ, కొంచెం క్లియర్ గా లేదు గురూజీ. 1 minute. రేడియో కూడా బయట పెట్టున్నారు మనం ఉండే ఏరియాలో. సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఇప్పుడు పక్కన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది కానీ రిజిస్టర్ అవ్వాలి. ఓకే గురూజీ. ఓకే, ఇక్కడ నగిరి వచ్చినాము. ఇక్కడ ఎదురుగా ఏదో మరి కార్యక్రమం చేస్తుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 21 years కంప్లీట్ చేసుకొని ఈరోజు ఎంతో మందికి ఆరోగ్యం ద్వారా ఆదాయాలు తీసుకొని సక్సెస్ సాధించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో వెస్టేజ్ ప్లాట్ఫామ్ అంత గొప్పది. సో ఇక్కడ మనందరికి కంపెనీ ఫ్రీ ఐడి ఇస్తుంది. ₹1 కూడా పెట్టుబడి లేకుండా ఏం ప్రొడక్ట్స్ కావాలి, మన ఎంత కొనాలి, ఏం కొనాలి అనేది కూడా కంప్లీట్ గా మన ఇష్టం. కంపెనీ ఇక్కడ ఏం రూల్స్ ఏం పెట్టట్లే. ఓకే, సో ఇక్కడ మనం సక్సెస్ఫుల్ అవ్వడానికి అద్భుతమైనటువంటి మార్గం వెస్టేజ్ ద్వారా మనకు కల్పిస్తుంది. సో ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మనం గమనిస్తే సుమారు ఒక 450కి పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందులో హెల్త్ కేర్ రేంజ్ ఉన్నాయి, పర్సనల్ కేర్ రేంజ్ ఉన్నాయి, బ్యూటీ కేర్ రేంజ్ ఉన్నాయి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. వీటిలో మ్యాక్సిమం మనందరికీ తెలిసిందే, ఈరోజు పర్సనల్ కేర్ రేంజ్ ప్రొడక్ట్స్ మనం వాడుంటాం, హెల్త్ కేర్ కూడా వాడుంటాం. మోస్ట్లీ అగ్రి ప్రొడక్ట్స్ వరకు ఎవరైతే పొలం ఉందో, అగ్రి ల్యాండ్ ఉందో వాళ్ళ వరకే మనం రికమెండ్ చేస్తాం. మనకి అవగాహన ఉండదు. బట్ దీని గురించి కనుక మనం అవగాహన కల్పించుకుంటే, తెలుసుకుంటే మనం ఎంతో మంది రైతులకి ఈ ప్రోడక్ట్స్ ద్వారా మంచి ప్రయోజనం చేకూర్చే వాళ్ళం అవుతాం. ఓకే, అయితే ఇందులో ఏమున్నాయి, ఇవి ఎట్లా ఉపయోగపడతాయి అనేది మనం చూసుకునే ముందు బేసిక్ గా ఈరోజు ప్రజెంట్ సినారియో ఎలా ఉంది, రైతుల తాలూకా ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం చూసుకున్నట్లయితే, మనందరం ఒకప్పుడు చూసుకుంటే వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే. 100కి 70% ఆఫ్ పీపుల్ వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఒకప్పుడు వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని బ్రతికే మన భారతదేశంలో క్రమేపీ ఈరోజు వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు అన్ని రకాలుగా ఖర్చులు భయంకరంగా పెరిగినాయి. విత్తనాల ఖర్చు పెరిగింది, దుక్కి ఖర్చు పెరిగింది, కూలీల ఖర్చు పెరిగింది, పెస్టిసైడ్స్, ఇట్లా అన్ని రకాల ఖర్చులు విపరీతంగా పెరగడం ద్వారా రైతు ఈరోజు పండించే పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేకపోవడం ద్వారా రకరకాల కారణాల వల్ల రైతు వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్నాడు. సో ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది, దీనికి గల బేసిక్ రీజన్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఒక 15, 20, 30 ఏళ్ల క్రితం చూసుకుంటే ఏ రైతైనా కూడా వేసేటప్పుడు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించేవాళ్ళు. ఆవు పేడ, గడ్డి, కొల్లబెట్టినటువంటి ఎరువులు వాడేవాళ్ళు. స్ప్రేయింగ్ అసలు వాడేటోళ్ళు కాదు. చాలా సింపుల్ మెథడ్స్ ఫాలో అవుతూ తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి రాబట్టే పరిస్థితి ఉండేది.
కానీ రోజు రోజుకి ఎప్పుడైతే హైబ్రిడ్స్ అలవాటైనాయో ఈరోజు వాటి దిగుబడి పెంచాలి అనే ఉద్దేశంతో మోతాదుకు మించి అవగాహన లేకుండా భయంకరమైనటువంటి కెమికల్స్ వాడటం, బలం మందులు వాడటం, కలుపు మందులు వాడటం, ఇట్లా రకరకాల మందులు వాడి ఈరోజు ఏదైతే మనం పంట భూమిగా చెప్పుకున్నటువంటి ఆ నేల ఏదైతే ఉన్నదో ఆ నేల అనేది ఈరోజు కంప్లీట్ గా దాని యొక్క సారాన్ని కోల్పోయింది. అందుకని చాలా మంది రైతులు పొలాలు పండించే పంట భూములు కాస్త పంటలు పండించే పంట భూములు కాస్త ఫ్లాట్లకు అమ్మేసే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడే ఇలా ఉంటే కమింగ్ డేస్ లో దీని యొక్క పరిస్థితి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. మనం తినడానికి కూడా తిండి దొరికే పరిస్థితి కూడా కనబడట్లేదు ఫ్యూచర్ లో. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెస్టేజ్ కంపెనీ వాళ్ళు కంప్లీట్ ఆర్గానిక్ బేస్ లో ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద అప్డేట్ ప్రొడక్ట్స్. ఇప్పుడున్నటువంటి పంటలకు అనుగుణంగా, ఇప్పుడున్నటువంటి సాయిల్ కు అనుగుణంగా, ఇప్పుడున్నటువంటి కండిషన్స్ కు అనుగుణంగా వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ ని డిజైన్ చేయడం జరిగింది. ఎన్నో రోజులు వీళ్ళు క్లినికల్ ట్రయల్స్ ద్వారా, R&D ల్యాబ్స్ ద్వారా, చాలా మంది సైంటిస్టుల ద్వారా దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ అని ప్రూవ్ అయినాక మాత్రమే ఈ ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో అట్లాంటి ప్రొడక్ట్స్ ఏమున్నాయి వెస్టేజ్ లో అనేది మనం చూస్తే మన కంపెనీలో లేనివి ఏమున్నాయి బాగా గుర్తుపట్టుకోండి. వెస్టేజ్ కంపెనీలో లేనివి ఏమున్నాయంటే పురుగు మందులు లేవు, కలుపు మందులు లేవు. పురుగు మందులు లేవు, కలుపు మందులు లేవు. మన దగ్గర ఉన్నాయంత దేనికి? మొక్కకు కావాల్సినటువంటి బేసిక్ న్యూట్రియంట్స్ అందించే కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే తెగుళ్ళ కోసం ఉన్నాయి, అలాగే పూత కోసం ఉన్నాయి. అదే విధంగా మనం వేసే ప్రతి మందు కూడా మొక్కకు అందేలాగా యాక్టివేటర్ ఉన్నది. సో చాలా మంది వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ బాగా పనిచేస్తాయి ఉద్దేశంతో మా దగ్గర అన్ని ఉన్నాయని ఏదో ఒక ప్రోడక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మనం ఏదో ఒక ప్రోడక్ట్ ఇస్తే గనక అది మిస్టేక్ అవుతుంది. అవగాహన కల్పించుకోవడం, తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైతులు మనకన్నా సీనియర్స్ ఉంటారు, వాళ్ళు మనకన్నా చాలా మందులు వాడి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. మనం ఏది పడితే అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెంటనే దాన్ని కనిపెట్టగలుగుతారు. దాని ద్వారా మనం చేసే ఈ మిస్టేక్ వల్ల కంపెనీకి, ప్రోడక్ట్స్ కి, ఎంటైర్ మన యొక్క టీంకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవగాహన కల్పించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇందులో ఏమున్నాయి అనేది మనం బేసికల్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ దానికి సంబంధించి మొక్క ఎదుగుదలకు సంబంధించి అగ్రిహుమిక్ అండ్ అగ్రిహుమిక్ గ్రాన్యువల్స్ ఉన్నాయి. సార్ అది ఒకసారి ఇమేజెస్ ప్లే చేయండి ఎవరైతే ఉన్నాయో. ప్రసాద్ సార్ చెప్పండి. ఎస్, అగ్రిహుమిక్ గ్రాన్యువల్స్ అండ్ అగ్రిహుమిక్ లిక్విడ్, ఈ రెండు ప్రోడక్ట్స్ సేమ్ పనితీరు. ఓకే, ఈ రెండు యొక్క పనితీరు ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రోడక్ట్ యొక్క ముఖ్యమైనటువంటి మోటో ఏంటంటే మొక్క ఎదుగుదలకి ఈ రెండు గ్రోత్ ప్రమోటర్స్. ఓకే, ఈ గ్రోత్ ప్రమోటర్స్ గాను బయట చాలా మంది యూరియా అని, డిఏపి అని, పొటాష్ అని, ఫాస్ఫేట్ అని ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ వీళ్ళు బయట వాడుతూ ఉంటారు. దీని రీప్లేస్మెంట్ లో వెస్టేజ్ కంపెనీ వాళ్ళు ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇది ఎట్లా తయారు చేస్తారంటే దట్టమైన అడవుల్లో ఆకులను వీళ్ళు బాగా కుళ్ళబెట్టి దాన్నే కంపోస్ట్ ఎరువుగా మార్చి హై క్వాలిటీతో మనకి అగ్రిహుమిక్ ఏమో గ్రాన్యువల్స్ రూపంలో చిన్న చిన్న గుళికల రూపంలో అందిస్తున్నారు. అలాగే అగ్రిహుమిక్ లిక్విడ్ ఏమో మనకి ఆ బాటిల్లో అందిస్తున్నారు. ఇవి వేయటం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే రైతుకి మినిమం 15 to 20% ఎక్స్ట్రా దిగుబడి వస్తుంది. 15 to 20%. అలాగే ఇందులో ప్రధానంగా మనకు ఉపయోగపడే ప్రధాన బెనిఫిట్ ఏంటంటే భూమిని గుల్లపరిచే గుణం దీనికి ఉంది. గుల్లపరిచి అంటే సాధారణంగా ఈ రోజు రైతు వ్యవసాయం చేసేటప్పుడు ట్రాక్టర్తో దున్ని ట్రాక్టర్ ద్వారా దున్నటం వల్ల ఆ సాయిల్ ఏదైతే ఉందో, నేల ఏదైతే ఉందో అది గట్టిబడి మొక్క ఎదగనీయకుండా, రూట్ డెవలప్మెంట్ లేకుండా ఉండటం ద్వారా వాళ్ళకి అనుకున్న స్థాయిలో దిగుబడి రావట్లేదు, గ్రోత్ రావట్లేదు.
సో ఈ అగ్రి గ్రాన్యువల్స్ ఏం చేస్తుందంటే ఇందులో హై క్వాలిటీ టెక్నాలజీ ఉన్నది. ఇందులో హుమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్, హుమిన్ అనే ఒక 3 కాంబినేషన్, అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఉండటం ద్వారా ఇది చేసే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని మెత్తపరిచి గుల్లపరుస్తుంది. ఎప్పుడైతే లూజ్ గా తయారవుతుందో సాయిల్, ఆటోమేటిక్ గా రూట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. తల్లి వేరు కాస్త పొడవుగా తయారవుతుంది. దాని తర్వాత పిల్ల వేర్లను బాగా డెవలప్ చేస్తుంది. ఎప్పుడైతే మొక్క రూట్ డెవలప్మెంట్ విషయంలో ఆరోగ్యంగా ఉంది, రూట్స్ బాగా డెవలప్ అవుతూ, అదే విధంగా ఆ రూట్ కి సరైనటువంటి గాలి, నీరు, అట్లాగే సూర్యరశ్మి, ఈ 3 ప్రాపర్ గా ఎప్పుడైతే అందినయో ఆటోమేటిక్ గా మొక్క అనేది చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. కొమ్మలు బాగా వస్తాయి, పూతలు బాగా వస్తాయి, దిగుబడి ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అందుకనే మనం ఏం చెప్తున్నాం, 15 to 20% ఎక్స్ట్రా దిగుబడి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మనం ఈ ప్రోడక్ట్స్ ఇచ్చేటప్పుడు రైతులకు మనం ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే, మన ప్రొడక్ట్స్ తో పాటు వాళ్ళు వాడే కెమికల్ ప్రొడక్ట్స్ తో మిక్సింగ్ లో కలిపి వాడాలి. ఒకేసారి మన ప్రొడక్ట్స్ వాడటం ద్వారా దిగుబడి తగ్గుతుంది. ఎవరైతే నేను ప్యూర్లీ ఆర్గానిక్ వాడతాను సార్, నాకు దిగుబడితో సంబంధం లేదు అనుకున్న వాళ్ళకైతే మాత్రం మీరు ప్రాపర్ గా మన ప్రొడక్ట్స్ ఇవ్వచ్చు. లేదు దిగుబడి రావాలి, నాకు మంచి ఈల్డింగ్ రావాలి అంటే గనక వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ తో పాటు మన వాడించటం అనేది చాలా మంచి పని. సో ఇది వాడే విధానం మీరు చూసుకున్నట్లయితే, ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ నుంచి 2 ప్యాకెట్స్ మీన్స్ 5 కేజీల నుంచి 10 కేజీల వరకు మనం రికమెండ్ చేయొచ్చు. వాళ్ళు వాడే బలం మందులు ఏవైతే ఉన్నాయో ఆ బలం మందులు మినిమం 20 to 25% తగ్గించవచ్చు. దాని రీప్లేస్మెంట్ గా ఈ ప్రొడక్ట్స్ మనం రికమెండ్ చేయొచ్చు. ఓకే, అప్పుడు రైతుకి ఖర్చు తక్కువ ఉంటది, దిగుబడి పెరుగుతుంది, భూమిలో సారం పెరుగుతుంది, న్యాచురల్ గా వానపాములు కూడా డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే ఇదంతా ఈ యొక్క ప్రక్రియ జరుగుతుందో ఆటోమేటిక్ గా మనం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, 4 ఇయర్స్ కంటిన్యూస్లీ వాడడం ద్వారా భూమి అనేది కంప్లీట్ గా సారవంతంగా తయారవుతుంది. రైతుకి చాలా తక్కువ ఖర్చుతోనే బెటర్ రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతాం. మన టీంలో చాలా మంది ప్యాడీ, వరిలో ఇచ్చున్నారు, అద్భుతమైనటువంటి ఫలితాలు. ఒక్కొక్క ఎకరానికి 5-10 బస్తాలు ఎక్స్ట్రా పని. అలాగే మిర్చిలో ఇచ్చున్నారు, 10 క్వింటాలు, 12 క్వింటాలు కాస్త పండేయి 15, 16, 20 క్వింటాలు కూడా పండినాయి. గ్రాన్యువల్స్ వాడక ముందు వాడినాక చాలా పెద్ద రిజల్ట్స్ వచ్చినాయి. మేము స్టార్టింగ్ ఈ బిజినెస్ లో ఒక 5 ఇయర్స్ బ్యాక్ మేము ఈ యొక్క ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మా మా ఊళ్ళో మాకు పొలం ఉంది, మాది వరి పండిస్తాం, 3.5 ఎకరం ఉంది మాకు. మీ స్టార్టింగ్ మా నాన్నగారు ఒక ఎకరానికి, అంటే మొదటి నుంచి తక్కువే వాడేవాళ్ళం, ఎందుకంటే సేంద్రియ ఎరువు కూడా ఉంటది కాబట్టి, ఒక బస్తా యూరియా, ఒక బస్తా డిఏపి వేసేవాళ్ళు. బాగా వినండి, 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్. సో ఆ టైంలో మేము ఏం చేసామంటే అందులో ఒక 20 కేజీలు తగ్గించేసి, 15 నుంచి 20 కేజీలు తగ్గించేసి గ్రాన్యువల్స్ ఇవ్వడం మొదలు పెట్టాం. అట్లా వాడుతూ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2024 ఈ ఖరీఫ్ సీజన్ లో జూలై, ఆగస్ట్ లో చూసుకుంటే మా నాన్నగారు పొలానికి యూజ్ చేసి కేవలం 2 కేజీలు యూరియా, 3 కేజీలు డిఏపి యూజ్ చేస్తున్నాడు. ఇవి 2 ప్యాకెట్స్ ఇచ్చినాం. 2 కేజీలు యూరియా, 3 కేజీలు డిఏపి ప్లస్ ఇది ఒక 10 కేజీస్ రికమెండ్ చేస్తే యావరేజ్ 35 బస్తాలు పండాయండి మా పొలంలో, 35 బస్తాలు. ఓకే, ఆ వచ్చిన వరి కూడా, అంటే దిగుబడి కూడా విరిగిపోకుండా గట్టిగా ఉంది, నాణ్యత బాగుంది. బియ్యం ఆడించేటప్పుడు పురుగు పట్టడం కానీ, అన్నం మెత్తబడటం కానీ ఇట్లాంటిది ఏం లేదు, హై క్వాలిటీ వచ్చింది. ఈ ఏడాది ఏం చేస్తున్నామంటే మొదటి నుంచే, అంటే నారు పోసేటప్పుడే దానికి గ్రాన్యువల్స్ ఇస్తున్నాము. మాక్సిమం కెమికల్ అవాయిడ్ చేయడానికి చూస్తున్నాం. లేదు దిగుబడి కోసం ఏమన్నా మా నాన్నగారు ప్రయత్నిస్తే గనక 1 కేజీ యూరియా, 1 కేజీ డిఏపి మాత్రమే ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ అది కూడా ఉండదు. అంటే ఈ 3-4 ఇయర్స్ లో ఏం జరిగిందంటే మాకు ప్రతి ఇయర్ వాడిన ప్రతిసారి కూడా భూమిలో సారం పెరిగింది. ఈ రోజు మా పొలంలో మీరు చూస్తే చాలా రకాల కింద సూక్ష్మజీవులు బాగా డెవలప్ అయినాయి, ఎర్రలు బాగా డెవలప్ అయినాయి, మీన్స్ వానపాములు. సో చాలా అద్భుతమైనటువంటి గ్రోత్. పక్క పొలాలకి మాకు అసలు పోలికే లేదు, అంత బాగా తయారైంది. సో ఓవరాల్ గా ఈ ప్రోడక్ట్ అనేది రైతులకు చాలా మంచి లాభం చేకూరుస్తుంది. బట్ దీని గురించి మీరు అవగాహన కల్పించుకొని చెప్పండి. రీసెంట్ టైంలో
మన ట్రైనర్ కూడా దీని గురించి చెప్పారు. లాస్ట్ టైం మనం దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసాం, బట్ అది రీసెంట్ గా మానస్ సార్ కూడా గుర్తు చేసి ఉన్నారు. బయట కూడా మనకి హ్యూమిక్ గ్రాన్యువల్స్ కావచ్చు, రకరకాల ఎరువులు దొరుకుతాయి. రైతులు ఏమనుకుంటారంటే తక్కువ ఖర్చుతో మాకు మంచి దిగుబడి వస్తుంది కదా, ఈ గుళికలు ఎందుకు వాడకూడదని ట్రైల్ వేస్తారు. ట్రైల్ వేసే క్రమంలో మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ లో కాస్త మన గ్రాన్యువల్స్ అండ్ కెమికల్ గ్రాన్యువల్స్ తీసుకొని దాంట్లో 2-3 వానపాములు వేయండి, ఖచ్చితంగా చనిపోతాయి. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద ప్యూర్లీ ఆర్గానిక్ బేస్డ్ గ్రాన్యువల్స్. ఇందులో హై క్వాలిటీ ఆఫ్ హ్యూమిక్ యాసిడ్ ఉంటది. ఇది పొలాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్, రైతులు వాడే విషయంలో మీరు ఎకరానికి 1 ప్యాకెట్ నుంచి 2 ప్యాకెట్స్ మీరు రికమెండ్ చేయొచ్చు. ఇది దేనికోసం ఉపయోగపడుతుంది? సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే గ్రోత్ ప్రమోటర్స్, మొక్క ఎదుగుదల, రూట్ డెవలప్మెంట్, అల్టిమేట్లీ దిగుబడి బాగా రావడానికి, ఈల్డింగ్ బాగా రావడానికి. సో సేమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ లోనే మనకి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఉంటది. సో లిక్విడ్ కూడా సేమ్ వర్క్ చేస్తుంది అనేది మనకి స్ప్రేయింగ్ లో ఇస్తాం అన్నమాట. స్ప్రేయింగ్ 500 ml ఉంటుంది బాటిల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 500 ml ఉంటుంది. ఇది మనకి 2 ఎకరాలకు పనిచేస్తుంది. 2 ఎకరాలు, ఎకరానికి 1/2 లీటర్ అంటే ఒక ట్యాంక్ కి 2 ml, లీటర్ కి 2 ml చొప్పున ట్యాంక్ మన సైజుని బట్టి 10 లీటర్ ట్యాంక్ అయితే 20 ml, 20 లీటర్ ట్యాంక్ అయితే 40 ml. మొక్క నాటిన దగ్గర నుంచి, 4-5 ఆకులు వచ్చిన దగ్గర నుంచి మనం ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకోవడం ద్వారా మొక్క దిగుబడి పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం యూనిఫామ్ లెవెల్లో మొక్కలన్నీ ఈక్వల్ గా ఉంటాయి, కొమ్మలు బాగుంటాయి. అల్టిమేట్లీ మన యొక్క ఉత్పాదన పెరుగుతుంది. సో దిస్ ఇస్ ద అగ్రి హ్యూమిక్. నెక్స్ట్, మన కంపెనీలో తెగుళ్ళ కోసం వెస్టేజ్ కంపెనీ చాలా అద్భుతమైన ప్రొడక్ట్ తీసుకురావడం జరిగింది. దాని పేరు అగ్రి ప్రొటెక్ట్. ఓకే, ఇది ఫంగస్ తెగులు ఏదైతే ఉన్నదో, ఈరోజు మీరు ఏ పంటకు చూసుకున్నా రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి. వరిలో చూసుకుంటే అగ్గి తెగులు, ఎండు తెగులు, అట్లా మిర్చిలో చూసుకుంటే మనకి పై ముడత, కింద ముడత, వేరు కుళ్ళుడు, కొమ్మ కుళ్ళుడు. పత్తిలో చూసుకుంటే ఆకు తెగులు. అలాగే రకరకాల పంటల్లో రకరకాల తెగుళ్ళు అనేవి వస్తాయి. ఈ ప్రొడక్ట్ అన్ని రకాల తెగుళ్ళు నివారిస్తుంది, అన్ని రకాల తెగుళ్ళ మీద పనిచేస్తుంది, ఫంగిసైడ్స్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఒక లేటెస్ట్ టెక్నాలజీ కూడా డిజైన్ చేసి ఉన్నారు. ఇది మనం ఏదైనా కెమికల్ తో కూడా కలిపి వాడుకోవచ్చు. ఓకే, ఇది పాకే పురుగు అలాగే కొరికే పురుగు అంటారు కదా, తెగుళ్ళు టైప్ లో, ఆ రెండిటికి కూడా ఉపయోగపడుతుంది. బయట మీరు చూసుకున్నట్లయితే రెండిటికి ఒకటే ఉండదు బయట, కానీ వెస్టేజ్ లో పాకే పురుగు అలాగే కొరికే పురుగు అంటే తెగుళ్ళలో ఆ రెండిటికి ఒకే టెక్నాలజీతో ఈ ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది తెగులు రాకముందే మనం వాడుకుంటే గనక చాలా బెటర్మెంట్ మనం తీసుకోవచ్చు. లేదు సార్ నాకు తెగులు వచ్చినాకే వాడతాను అనుకుంటే, మీరు తెగులు వచ్చిన తర్వాత 1 లీటర్ నీటికి 2 grams చొప్పున మినిమం 1 వీక్ గ్యాప్ లోనే 2 స్ప్రేస్ కనుక చేసుకుంటే మాక్సిమం ఆ తెగుల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు అట్లా కాకుండా మీరు తెగులు రాకుండా ప్రొటెక్షన్ కోసం ముందుగా వాడుకుంటే గనక 1 ఎకరానికి సాయిల్లో గనక ఒక 1/2 kg నుంచి 1 kg వరకు వాడొచ్చు. అదే స్ప్రేయింగ్ లో ఇవ్వాలనుకుంటే 1 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్ వరకు ఇవ్వచ్చు. ఇది ఓన్లీ తెగుళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే, విత్తన శుద్ధిలో గనక మనం ఇవ్వాలనుకుంటే, ఇప్పుడు వేరుశెనగ ఉంది, వేరుశెనగ కావచ్చు, పల్లీలు కావచ్చు, పల్లీలు అలాగే మినుము, పెసర, ఇట్లాంటి వాటికి మనం ఇవ్వాలనుకుంటే గనక 1 kgకి 10-15 grams ముందుగానే ఆ యొక్క విత్తనాల్లో ఈ పౌడర్ కలిపి అగ్రి 80-120 ml మిక్స్ చేసి కలిపి చల్లేస్తే ఆ యొక్క విత్తనం స్టార్టింగ్ దశ నుంచే మీరు తెగుళ్ళని అరికట్టవచ్చు. ఓకే, సో ఇది ఓన్లీ మనకి తెగులు కోసం మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైనా కూడా వెస్టేజ్ లో మీ కంపెనీలో ఏదైనా ఒక ప్రోడక్ట్ తెగులు కోసం ఉందంటే దాన్ని మనం గట్టిగా ధైర్యంగా రికమెండ్ చేస్తూ అగ్రి ప్రొటెక్ట్. చెప్పాను కదా, వాడే విధానం సాయిల్ అప్లికేషన్ లో మనం 1/2 kg నుంచి 1 kg వరకు రికమెండ్ చేయొచ్చు. అది స్ప్రేయింగ్ లో కనుక తెగులు వస్తే కనుక 2 grams తెగులు రాకుండా 1 గ్రామ్ నుంచి 1.5 గ్రామ్. నెక్స్ట్, అగ్రి
మాస్. సో మన కంపెనీలో ఈ పూతల కోసం చాలా అద్భుతంగా రిజల్ట్స్ వచ్చే ఒక గ్రేట్ ప్రోడక్ట్ మన కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటంటే మొక్కలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనిషిలో కూడా ఉంటది. సాధారణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి పిల్లలు తొందరగా పుట్టాలంటే మనిషిలో ఈ హార్మోన్ స్పెర్మ్ అనేది మగలలో స్పెర్మ్ కౌంట్ అనేది చాలా బాగుండాలి. మొక్కలో కూడా ఈ పూతకి ఒక హార్మోనల్ అనేది సరిగా ఉంటే ఆటోమేటిక్ గా పూతలు వస్తాయి. ఈ అగ్రి మాస్ అనేది ఏం చేస్తుందంటే న్యాచురల్ గా మొక్కలో హార్మోనల్స్ ని బ్యాలెన్సింగ్ చేస్తూ దాన్ని ఇంప్రూవ్ చేస్తూ పూతలు రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రోడక్ట్ దేనికోసం పనిచేస్తుందంటే పూతలకి, పళ్ళకి. ఓకే, వాడే విధానం మీరు చూసుకున్న బిఫోర్ ఫ్లవరింగ్ అంటే పూత రావటానికి ముందు 15 to 20 days బిఫోర్, మళ్ళీ పూత వచ్చిన తర్వాత 15 to 20 days తర్వాత, ఇట్లా 2 times దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. వాడే విధానం 1 ml 1.5 ml, 1 లీటర్ ml నుంచి 1.5 ml అంటే 20 లీటర్ల ట్యాంక్ అనుకుంటే 20 ml నుంచి 30 ml పూతకి ముందు, పూత వచ్చినాక. కొన్ని సందర్భాల్లో మనకి రిపీటెడ్ క్రాప్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు టమాటో ఉంది, పూతలు వస్తాయి, కాయలు వస్తాయి, మళ్ళీ పూతలు పడతాయి. అలాగే మిర్చి ఉంది, పూతలు వస్తాయి, కాయలు పడతాయి, మళ్ళీ పూతలు వస్తాయి. అట్లా రిపీటెడ్ గా మీరు వేయాలనుకుంటే కనుక ప్రతి 25 days 25 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే కనుక మీరు మంచి ఫలితాలు మీరు తీసుకురాగలుగుతారు. సో దీన్ని చాలా మందికి రికమెండ్ చేసాం. మా మామిడి తోటలకు ఉపయోగించాం, మిర్చి తోటకి, అలాగే పూల తోటలకు వాడి ఉన్నాం. చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. మన టీంలో కూడా చాలా మంది ఈ ప్రోడక్ట్ వాడినాక చాలా బాగా పూతలు వచ్చినాయి సార్, కాయ కూడా మంచిగా పెరిగింది, కలర్ వచ్చింది, సైజ్ వచ్చింది, షేప్ వచ్చింది, హై క్వాలిటీ వచ్చిందని చెప్తున్నారు. రైతులకి కావాల్సింది అదే కదండి. బయట మార్కెట్ లో మన ప్రొడక్ట్స్ తో అంటే మన ప్రొడక్ట్స్ యూజ్ చేసినటువంటి ఆ పంటను బయటకు తీసుకెళ్తే దానికి కెమికల్స్ తో యూజ్ చేసిన పంటకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది న్యాచురల్ లిక్విడ్స్ కాబట్టి, రైట్? సో మనం ఈ యొక్క ప్రోడక్ట్ ని ఓన్లీ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ కి మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. ఇది ఓన్లీ స్ప్రేయింగ్ మాత్రమే, సాయిల్ లో ఇవ్వడానికి లేదు. ఇంకొంతమంది అడుగుతారు సార్ మన మొక్క మొదట్లో వేయొచ్చా లేదా డ్రిప్ ఇరిగేషన్ లో ఇవ్వచ్చు అంటే నో, ఓన్లీ స్ప్రేయింగ్ కి మాత్రమే దీన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ అగ్రి నానోటెక్. ఈ అగ్రి నానోటెక్ అనేది ఒక నానో టెక్నాలజీతో ఉత్పాదన కావాల్సినటువంటి ప్రొవైడ్ చేస్తుంది. న్యూట్రియంట్స్, మనిషికి ఎలాగైతే న్యూట్రియంట్స్ బాగుంటే ఆరోగ్యంగా ఉంటాడో మొక్కకు కూడా కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఉంటే మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనిషికి బేసిక్ గా 46 రకాల న్యూట్రియంట్స్ కావాలి. ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, ఇట్లాంటివి 46 రకాలు కావాలి ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే. అట్ ది సేమ్ టైం మొక్క కూడా ఆరోగ్యంగా ఉండాలంటే 16 రకాల న్యూట్రియంట్స్ కావాలట. అందులో 9 మ్యాక్రో న్యూట్రియంట్స్, ఇంకొక 7 మైక్రో న్యూట్రియంట్స్. ఈ రెండు కూడా నానోటెక్ లో పుష్కలంగా దొరుకుతాయి. సాధారణంగా ఒకటో రెండో మూడు వాడగలుగుతాడు. జింక్ అంటాడు, మెగ్నీషియం అంటాడు, కాపర్ అంటాడు, కాల్షియం అంటాడు. ఇవి మాత్రమే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. కానీ రిమైనింగ్ న్యూట్రియంట్స్ లోపాల వల్ల ఈరోజు మొక్కల్లో చాలా రకాల తెగులు రావడం కావచ్చు, ఎదుగుదల లేకపోవడం కావచ్చు, దిగుబడి లేకపోవడం కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ నిర్మూలిస్తూ వెస్టేజ్ కంపెనీ ఈ అగ్రి నానోటెక్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 16 రకాల పోషకాలు పుష్కలంగా దొరకడం జరుగుతుంది. ఎప్పుడైతే మొక్కకు 16 రకాల పోషకాలు అంటే 9 టైప్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్, 7 టైప్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ ఇవి పుష్కలంగా అందినాయో ఆటోమేటిక్ గా మొక్క అనేది చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది, రూట్ డెవలప్మెంట్ కు ఉపయోగపడుతుంది. ఆ యొక్క ఈల్డింగ్ కావచ్చు, దిగుబడి కావచ్చు, చాలా పెద్ద మొత్తంలో హై క్వాలిటీ ఆఫ్ రిజల్ట్స్ మనం తీసుకురావడం జరుగుతుంది. ఓకే, చాలా పవర్ఫుల్ ప్రొడక్ట్ ఇది. ఇన్నోవేషన్ టెక్నాలజీతో వాడున్నారు. ఈ ప్రొడక్ట్ వేరే కెమికల్స్ తో యూజ్ చేసినా కూడా దీని యొక్క పవర్ తగ్గిపోతుంది. ఓకే, అలాగే పంట యొక్క నిల్వ సామర్థ్యాన్ని డెవలప్ చేస్తుంది. ఇందులో ఉన్న మేజర్ క్వాలిటీ ఏంటంటే పంట యొక్క నిల్వ సామర్థ్యం. అంటే
ఇప్పుడు ఉదాహరణకి టమాటో ఉందనుకోండి, టమాటో మనం కోసిన 2-3 రోజులకే అది డ్యామేజ్ అవుతుంది, వడబడుతుంది, కొద్ది క్వాలిటీ తగ్గుతుంది. బట్ అగ్రి నానోటెక్ యూజ్ చేస్తే కనుక దాని క్వాలిటీ ఏమాత్రం చెడిపోదు. మినిమం 1 వీక్ వరకు హై క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. అలాగే ఆకు పంటలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే పొగాకు కావచ్చు, తమలపాకులు, అలాగే తోటకూర, గోంగూర, ఇట్లా ఏవైతే ఆకు పంటలు ఉన్నాయో వాటిలో ఆకులో మనకి యాక్చువల్గా క్లోరోఫిల్ ఉంటుందండి. క్లోరోఫిల్ ఇప్పుడు మనిషికి బ్లడ్ ఎంత ఇంపార్టెంట్, మొక్కలో క్లోరోఫిల్ అంత ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు ఆకు తెంచారనుకోండి, ఒక వైట్ టైప్ ఆఫ్ ఒక లేయర్ ఫామ్ అవుతుంది, ఒక లిక్విడ్ ఫామ్ కారుతా ఉంటది. మనం కొన్ని కొన్ని లీవ్స్ తెంచినప్పుడు దాన్ని ఎక్కువ మోతాదులో డెవలప్ చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి ఈ అగ్రి నానోటెక్ చాలా బాగా యూజ్ అవుతుంది. రైట్. సో ఇది యూజ్ చేసే విధానం మీరు చూస్తే ఒక ఎకరానికి 1/2 kg నుంచి కేజీ వరకు మీరు సాయిల్ అప్లికేషన్లు ఇవ్వచ్చు. అట్ ది సేమ్ టైం మీరు ఇందాక ప్రొటెక్ట్ యూజ్ చేసినట్టే స్ప్రేయింగ్ లో కనుక ఇవ్వాలనుకుంటే, పంట బాగా డ్యామేజ్ గా ఉంది, ఎదుగుదల లేదు, అస్సలు దిగుబడి రావట్లేదు అనుకుంటే కనుక 1 లీటర్ నీటికి 2 grams/liter నానోటెక్. లేదు సార్, నార్మల్ గా బాగానే ఉంది, మనం ప్రొటెక్షన్ కోసం, ముందు జాగ్రత్త కోసం వాడుకోవాలి, ఇంకాస్త బెటర్మెంట్ కోసం వాడుకోవాలనుకుంటే 1 లీటర్ నీటికి 1 గ్రామ్ నుంచి 1.5 grams/liter. దీన్ని బట్టి మీరు ఏ ట్యాంక్ యూజ్ చేస్తున్నారు, 10 లీటరా, 20 లీటరా, లేదంటే మీరు ట్రాక్టర్ స్ప్రే చేస్తే 500 ml 500 లీటర్సా, 1000 లీటర్స్ అనే దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే. సో దిస్ ఈస్ ద ప్లాంట్స్. అన్ని రకాల పోషకాలను అందించే అద్భుతమైన ప్రోడక్ట్ అగ్రి నానోటెక్. నెక్స్ట్ అగ్రి 82, వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనేది. సో ఈ యొక్క ప్రోడక్ట్ మనం అన్ని రకాల మందుల్లో కలిపి ఇవ్వడానికి యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ అగ్రి 82 అనేది కేవలం ఒక సహాయకారిని మాత్రమే. దీన్ని ఓన్లీ ఇది మాత్రమే యూజ్ చేయడానికి లేదు. స్టార్టింగ్ డేస్ లో చాలా మంది ఇది రిజల్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని మాత్రమే ట్యాంక్ లో కలిసి స్ప్రే చేశారు. కొంతమంది కొత్తిమీర, కరివేపాకు, అలాగే పొలాలకు కూడా ఇస్తున్నారు. సో వాళ్ళకి డ్యామేజ్ జరిగింది, చిగుళ్ళు మాడిపోయినాయి, వేర్లు కుళ్ళిపోయినాయి. సో ఇందులో నానో అయోనిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది ఓన్లీ ఇది మాత్రం ఇవ్వకూడదండి, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ అగ్రి 82 ఓన్లీ సహాయకారిని. మీరు బలం మందులు చల్లుతున్న, స్ప్రే మందులు చేస్తున్నారు అనుకోండి, స్ప్రేలో కలిపి ఇవ్వాలి. అట్లా దేంట్లోనైనా మనకు మిక్సింగ్ కోసం యూజ్ అవుతుంది తప్ప ఇది సెపరేట్ గా కొట్టడానికి వీలు లేదు. మనం చూస్తే ఇది మనం వేసే మందు యొక్క పనితీరుని డెవలప్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. సాధారణంగా మనం ఏ మందు వేసినా కూడా, అది స్ప్రే చేసినా, బలంలో ఇచ్చినా కూడా, రైతులకి ఈ పాయింట్ మీరు బాగా హైలైట్ చేయొచ్చు. భూమి తీసుకునేది, మొక్క తీసుకునేది ఓన్లీ 40% బిలో. ఉదాహరణకు ఒక రైతు 100 kg యూరియా చల్లాడు అనుకోండి, లేదంటే డిఏపి చల్లాడు అనుకోండి, అందులో 40 kg వరకే మొక్క తీసుకుంటుంది, మిగతా 60 kg వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అంటే ఏమైతుంది, భూమిలోనే ఉంటది కానీ దాని ఉపయోగపడదు. అది కెమికల్ పెరిగి 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 భూమి సారాన్ని కోల్పోయి, భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులన్నీ నశించిపోయి భూమి అనేది సారంగా కాకుండా భారంగా తయారవుతుంది. రైతుకు ఉపయోగం లేకుండా ఓన్లీ ఫ్లాట్ల కోసం ఉపయోగపడుతుంది. బట్ అగ్రి 82 ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే, మనం వేసే ఏ బలమైనా కూడా ఆల్మోస్ట్ 70 to 80% మొక్క తీసుకోవడానికి యూజ్ అవుతుంది. దానివల్ల వేస్ట్ కాదు. ఓకే. ఎప్పుడైతే తక్కువ బలం వేసినా కూడా ఇందులో యాక్టివేట్ చేసే గుణం ఉంటుందో రైతుకి మనీ సేవ్ అవుతుంది, కెమికల్ వాడకం తగ్గుతుంది, తద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు. రెండవది స్ప్రెడర్ గా ఉపయోగపడుతుంది. స్ప్రెడర్ గా అంటే సాధారణంగా ఏ రైతైనా కూడా స్ప్రే చేసేటప్పుడు ఆకు మీద చుక్కలు చుక్కలు పడతాయి, నీటి బిందువులు పడతాయి, అవి అట్లనే ఉంటాయి. ఆకు పీల్చుకోవడానికి, ఆ పత్తర రంధ్రాల ద్వారా ఆకు పీల్చుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఈ ప్రాసెస్ లో మనకి బాగా వర్షం పడితే వేస్ట్ అవుతుంది, గాలి వచ్చిందంటే కింద రాలిపోతుంది, బాగా ఎండెక్కిందంటే ఆవిరైపోతుంది. ఈ 3 రకాల నష్టాలు రైతుకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అగ్రి 82 మీరు కలపడం వల్ల ఏమవుతుందంటే, మీరు స్ప్రే చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆకు కంప్లీట్ గా పీల్చుకోవడం జరుగుతుంది, పైన కింద.
ఆకు పైనుంచి కింద వరకు కంప్లీట్ గా అది స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో ఆ యొక్క పురుగుకి మనం కొట్టినా, వైరస్ కొట్టినా, దేనికోసం మనం కొడుతున్నామో ఆ యొక్క బ్యాక్టీరియా ఎక్కడైతే ఉంటుందో, వైరస్ ఎక్కడైతే ఉంటుందో ఆ వైరస్ అనేది వెంటనే ఆ యొక్క ఆకును ముట్టినా, కొరికినా, వాసన చూసినా ఆటోమేటిక్ గా చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది గమ్ములాగా అతుక్కొని ఉంటది, స్ప్రెడర్ లాగా కంప్లీట్ స్ప్రెడ్ అవుతుంది. సో ఈ టెక్నాలజీ దీంట్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతుకి మనం అవగాహన కల్పించాలి. అంటే డెమాన్స్ట్రేషన్ ద్వారా కూడా మనం చూపించవచ్చు. హౌ టు డెమాన్స్ట్రేషన్ అనేది మీకు యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, చాలా చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్ అండి. అలాగే నీరు పెట్టే విషయంలో కూడా ఈ ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. సాధారణంగా కొన్ని ఏరియాస్ లో రైతులు వర్షం లేనప్పుడు వాటర్ ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. దానికోసం మోటార్లు పెడుతుంటారు, ఆయిల్ ఖర్చు. ఓకే, దానికోసం చాలా వరకు మనీ వేస్ట్ అవుతా ఉంటుంది వాళ్ళకి. సో అట్లాంటి టైంలో ఒక ఎకరానికి మీరు 180 నుంచి 200 ml వరకు ఒక ఎకరానికి కనుక మీరు వాటర్ ఏ ఏరియాలో ఇస్తున్నారో ఆ పైప్ దగ్గర, అంటే వాటర్ డెలివరీ అయ్యే ఆ గొట్టం దగ్గర మీరు కనుక దీన్ని ఒక సెలైన్ బాటిల్ టైప్ లో వేలాడదీసి వన్ డ్రాప్ పడేలాగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటే కనుక మీరు మామూలుగా నెలలో 4-5 సార్లు పెట్టే తడి కాస్త 1-2 సార్లు పెడితే సరిపోతుంది. అంటే భూమిలో తేమ శాతాన్ని, వాటర్ లెవెల్స్ ని నిల్వ ఉంచడానికి కూడా ఈ ప్రొడక్ట్ చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. అదే విధంగా ఇందులో ఉన్న 4వ బెనిఫిట్ ఏంటంటే, మనం రైతులు స్ప్రే చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో 1, 2, 3, 4 రకాల పురుగు మందులు కలుపుతూ ఉంటారు, పౌడర్స్ కలుపుతూ ఉంటారు. వీటిలో కొన్ని సందర్భాల్లో కొన్ని కరగవు, ఇరిగిపోతుంటాయి. కరగకపోగా ఇరిగిపోతే ఏమవుతుందంటే ఈ ట్యాంక్ లో మనకి పైన తేలిపోవడం, లేదంటే ట్యాంక్ అడుగు భాగాన్ని చేరిపోవడం జరుగుతుంది. సో దానివల్ల రైతుకి పెద్ద యూజ్ ఉండదు. నాజిల్స్ దగ్గర కూడా ఆతుక్కుంటాయి, స్ప్రే కాదు. సో 82 ఎప్పుడైతే కలిపారో మనకి ఆ పౌడర్స్ అన్ని కంప్లీట్ గా మిక్స్ అవుతాయి. యూనిఫామ్ సొల్యూషన్ అంటారు దీన్ని. మనం పాలల్లో వాటర్ వేస్తే ఎట్లా మిక్స్ అవుతుందో సేమ్ అట్లా కంప్లీట్ గా కరిగిపోతుంది. స్ప్రే చేసేటప్పుడు కూడా నాజిల్స్ కట్టుబడకుండా ఫ్రీక్వెంట్ గా స్ప్రే అవుతుంది. ఎప్పుడైతే ఫ్రీక్వెంట్ గా స్ప్రే అవుతుందో అప్పుడు రైతు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, రిజల్ట్ బాగా వస్తుంది. తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి పొందడానికి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. భూమి కావచ్చు, వాటర్ కావచ్చు, మొక్కలో కావచ్చు, పిహెచ్ వాల్యూ ఉంటుంది. ఆ పిహెచ్ వాల్యూని మెయింటైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. పిహెచ్ వాల్యూ ఎప్పుడు కూడా బేసిక్ స్థాయిలో ఉండాలి. అటు ఆల్కలైన్ లెవెల్లో లేదంటే ఎసిడిక్ లెవెల్లో ఉన్నా కూడా మనం వేసే మందు పనిచేయదు. ఇది బేసిక్ లెవెల్లో ఉంచుతుంది కాబట్టి మొక్క తీసుకోవడానికి, మొక్క అబ్జార్బ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లా ఈ అగ్రి 82 అనేది లేటెస్ట్ టెక్నాలజీతో దీన్ని తీసుకురావడం జరిగింది. బయట కూడా మనకి గమ్ము పేరుతో అమ్ముతూ ఉంటారండి. అది కేవలం పట్టుకుంటది, ఏం పని చేయదు. కానీ ఇది గమ్ములాగా పట్టుకోవడమే కాకుండా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత మనం వేసే మందుని యాక్టివేట్ చేస్తుంది, యూనిఫామ్ సొల్యూషన్ లాగా పనిచేస్తుంది, పిహెచ్ వాల్యూ మెయింటైన్ చేసేలాగా ఉపయోగపడుతుంది. ఈ ఒక్క బిజినెస్ క్రియేట్ చేయడానికి చాలా చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. అయితే ఇది యూజ్ చేసినప్పుడు మాత్రం మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటంటే మోతాదుకు మించి వాడకూడదు. మనం స్ప్రేయింగ్ లో ఇవ్వాలనుకుంటే కనుక 1 లీటర్ నీటికి ఓన్లీ 1/2 ml మాత్రమే ఇవ్వాలి. 10 లీటర్ ట్యాంక్ అయితే 5 ml, 20 అయితే 10 ml మాత్రమే, ఎక్కువ ఇవ్వకూడదు. రైతులకు సాధారణంగా ఉండే ఒక అలవాటు ఏంటంటే కాస్త ఎక్కువ పోసే అలవాటు. 2 మూతలు పోయండి అంటే ఇంకొక 3 మూత, ఎందుకంటే ఎక్స్ట్రా వాళ్ళకి మీరు వాళ్ళకి ఒకసారి అవగాహన కల్పించాలి. 82 వాటికి వరకు మాత్రం మీరు కేవలం ఎంతైతే వాడాలో అంతే వాడాలి. స్ప్రేయింగ్ లో అనుకుంటే 1 లీటర్ నీటికి ఓన్లీ 1/2 ml. అలాగే మనం చల్లే దాంట్లో కలపాలనుకుంటే 1 kgకి ఓన్లీ 4 ml మాత్రమే. 10 kgలు మనం ఇస్తున్నామని అంటే ఓన్లీ 40 ml. ఓకే, సో ఈ రకంగా రైతులకు మనం ఇది రియాక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో నాన్ అయానిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని ద్వారా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మినిమం ఎంత ఇవ్వాలో అంత ఇస్తే బెటర్ గా ఉంటుంది. ఓకే, తర్వాత అగ్రి గోల్డ్. ఈ అగ్రి గోల్డ్ అనేది చాలా అద్భుతంగా మనకి
రూట్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. రూట్ డెవలప్మెంట్ అంటే మొక్కలో ఇమ్యూనిటీకి చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. సాధారణంగా మనిషిలో ఇమ్యూనిటీ ఎట్లయితే ఆరోగ్యంగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు, ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తాడో, మొక్కలో కూడా ఇమ్యూనిటీ ఉంటే ఆ రకంగా మనం చూసినప్పుడల్లా చాలా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటది. సో ఇది మొక్కలో ఇమ్యూనిటీ పెంచడానికి, అలాగే డెవలప్మెంట్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొత్త రూట్స్ మొక్కలో ఎప్పుడైతే బాగా వస్తున్నాయో మొక్క అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది, దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది. సో ఇది మనం సాయిల్ ఇవ్వాలనుకుంటే సాయిల్ అప్లికేషన్ లో 1 ఎకరానికి 1 ప్యాకెట్ నుంచి 2 ప్యాకెట్స్, మీన్స్ ఇందులో 100 గ్రామ్స్ అండి దీని వెయిట్. అట్లా 100 నుంచి 200 గ్రామ్స్ ఇవ్వచ్చు సాయిల్ లో. స్ప్రేయింగ్ లో ఇవ్వాలనుకుంటే కనుక 1 లీటర్ నీటికి ఓన్లీ 1 గ్రామ్ సరిపోతుంది. ఓన్లీ 1 గ్రామ్. ఇది కంప్లీట్ గా ఆర్గానిక్ బేస్ లో తయారైనటువంటి అగ్రిగోల్డ్ ప్రోడక్ట్. మీరు దీని యూసేజ్ చూస్తే చాలా ఈజీగా ఉంటది, బెనిఫిట్స్ చూస్తే అద్భుతంగా ఉంటుంది. రైట్. సో అట్లాగే లాస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అగ్రి ఆక్వాజెల్. ఇది మనకి రీసెంట్లీ లాంచ్ అయినటువంటి లేటెస్ట్ ప్రోడక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. అగ్రి ఆక్వాజెల్ ఎట్లా పనిచేస్తుందంటే, సాధారణంగా రైతులు 2 రకాలుగా ఇబ్బంది పడతారు. ఒకటి, వర్షాలు లేక ఇబ్బంది పడతారు, వర్షాలు ఎక్కువైనా ఇబ్బంది పడతారు. వర్షాలు ఎక్కువైతే ఏమవుతుందండి, మన పొలంలో నీరు చేరి ఉరకెత్తి వేర్లు కుళ్ళిపోయి పాడైపోతుంటది. కొన్ని సందర్భాల్లో వర్షం లేకపోవడం వల్ల పంట ఎండిపోయి పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ 2 రకాల వర్షాభావ పరిస్థితుల్ని మనకి తట్టుకొని మొక్కకు కావాల్సినటువంటి వాటర్ లెవెల్స్ అందిస్తూ రైతుకు కావాల్సినటువంటి దిగుబడి పెంచడానికి ఉపయోగపడే ఒక ప్రోడక్టే ఈ యొక్క అగ్రి ఆక్వాజెల్. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ ఇన్నారు. ఆ టెక్నాలజీ ఏంటంటే, వర్షం బాగా పడింది అనుకోండి, వాటర్ మొత్తం తీసేసుకుంటుంది. మొక్కకి ఎటువంటి హాని చేయకుండా మొక్కకి ఎంత వాటర్ కావాలో అంతే వాటర్ని అందిస్తూ ఇది సేఫ్టీగా ఉంచుతుంది. వర్షం లేదనుకోండి, కొన్ని సందర్భాల్లో మనకి వర్షం లేదు, అట్లాంటప్పుడు కూడా ఆ రూట్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది రూట్స్ కి అందిస్తూ మొక్క డ్యామేజ్ కాకుండా, పంట డ్యామేజ్ కాకుండా వాటర్ లెవెల్స్ పుష్కలంగా, వాటర్ రెసిస్టెన్సీ పవర్ ని, అంటే వర్షం ఎక్కువైనా తక్కువైనా వాటర్ లేకపోయినా ఉన్నా కూడా మన పంట డ్యామేజ్ కాకుండా చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. రెండో బెనిఫిట్, మనం ఏవైతే ఫెర్టిలైజర్స్ వాడుతున్నామో, అంటే కెమికల్స్ వాడుతున్నాం, బలం మందులు వాడుతున్నాము, ఆ బలం మందుల్ని ఆల్మోస్ట్ 40% తగ్గించుకోవచ్చు. 40%. సాధారణంగా రైతు ఈ బలం మందులకు చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. నేను చాలా మందిని చూసిన ఈరోజు మిర్చి పంటలో చూసుకుంటే 1 ఎకరానికి ఓన్లీ బలం మందులకే 30-40 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క ఎకరానికి 5 వేసి 10 వేసి 20 వేసి డిఏపి కావచ్చు, పొటాష్ కావచ్చు, ఫాస్ఫేట్ కావచ్చు, ఇట్లాంటివి వేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు కనుక సాయిల్ అప్లికేషన్ లో 1 ఎకరానికి 1 ప్యాకెట్ నుంచి 2 ప్యాకెట్స్, మీన్స్ 1 కేజీ నుంచి 2 కేజీల వరకు మీరు ముందుగా వేసుకుంటే కనుక మీరు మీ బలం మందుల్ని మినిమం 40% తగ్గించుకోవచ్చు. అంటే 10 బస్తాలు వేసే ప్లేస్ లో మాక్సిమం 4 నుంచి 5 వేస్తే సరిపోతుంది. అని చూడండి ఎంత డబ్బు సేవ్ అవుతుంది వాళ్ళకి. ఈరోజు డిఏపి ప్యాకెట్ 1500, 1600 ఉంది. ఒక 10 బస్తాలు వేయాల్సిన అవసరం ఉందనుకోండి, మీరు 5 వేయండి, మిగతా 5 వేయాల్సిన పనిలే. ఎందుకు, అగ్రికల్చర్ ఏం చేస్తుంది, మనం వేసే బలం మందును కంప్లీట్ గా మొక్కకు రీచ్ అయ్యే విధంగా ఇక్కడ ఒక టెక్నాలజీ రూపొందించారు. కాబట్టి తద్వారా రైతుకి మంచి మేలు చేకూరుతుంది. 5 బస్తాలని చూడండి ఎంత సేవ్ అయినట్టు వాళ్ళకి. ఒక్కొక్క బస్తా 1500 కాడికి తీసుకున్నా కూడా దగ్గర మనకి 7500 సేవ్ అవుతుంది. ఇక్కడ ఖరీదు కేవలం ఈ ప్యాకెట్ 1800 నుంచి 2000 రూపాయలు మాత్రమే. తద్వారా వాటర్ లెవెల్స్ ఉన్నటువంటి ఇబ్బందులను కంట్రోల్ చేసి బలం మందులు తగ్గించే దానికి ఉపయోగపడుతుంది, దిగుబడి పెరగడానికి ఉపయోగపడుతుంది.
సాధారణంగా మీరు చూస్తే పంటలు బాగున్నప్పుడు, మంచి దిగుబడితో ఉన్నప్పుడు, టాప్ మీద ఉన్నప్పుడు ఈ సైక్లోన్స్ రానివి సైక్లోన్స్ ఎఫెక్ట్ అవుతాయి. మీరు చూస్తే మిర్చిలో మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద సైక్లోన్స్ అంటే ఈ తుఫాన్లన్నీ నవంబర్ డిసెంబర్ లో వస్తాయి. ఆ టైంలో పంట బాగా వస్తుంది, ఎక్కువ దిగుబడి అండ్ మంచి ఈల్డింగ్ ఉన్న టైంలోనే కరెక్ట్ గా తుఫాన్ వచ్చి 2 రోజులు 3 రోజులు 4 రోజులు కంటిన్యూస్లీ వర్షాలు పడడం వల్ల రైతు ఈ రోజు డ్యామేజ్ చేస్తుంది. రైతు యొక్క రైతు ఏదైతే లాభం వస్తుందని అనుకుంటున్నాడో దాని మీద ప్రభావం పడుతుంది. సో అగ్రి ఆక్వాజల్ కనుక మనం ముందు జాగ్రత్త కోసం ఇవ్వగలిగితే కనుక రైతుకి అట్లాంటి డ్యామేజ్ ఏమి ఉండదు. సో ఇది మనకు డెమాన్స్ట్రేషన్ కూడా ఉన్నది. మట్టిలో 2 గ్లాసులు మట్టి తీసుకొని అందులో మనం కాస్త అగ్రి ఆక్వాజల్ పొడేసి వాటర్ వేస్తే కంప్లీట్ గా పీల్ చేసుకుంటారు. దీన్ని వాళ్ళకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్కరు కన్విన్స్ అవుతారు. ఓకే, సో దిస్ ఇస్ ద అగ్రి ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్. సో ఈ ప్రొడక్ట్స్ మనం ఫస్ట్ గా మనం అర్థం చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ఎంతో మందికి ఈ ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేసిన వాళ్ళం అవుతుంది. ఎందుకంటే రైతులు ఈరోజు ఎంత బాగుంటే, రైతులు హ్యాపీగా ఉంటే మనం అందరం హ్యాపీగా ఉంటాం. మనకు అన్నం పెట్టే అన్నదాతలు బాగుండాలి. సో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అందించే అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది యాజ్ ఎ వెస్టేజ్ గా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఈ యొక్క ప్రోడక్ట్స్ ని ఎట్లా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మీరు 1-2 సార్లు తెలుసుకొని ఇవ్వటం ద్వారా వాళ్ళు కూడా సేవ్ అవుతారు, మనం కూడా ఒక మంచి పని చేసామనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఈ కెమికల్స్ వాడడం వల్ల రైతులకి చాలా వరకు నష్టం చేకూరుతుంది. తిన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, క్యాన్సర్స్ పెరుగుతున్నాయి, బీపీ షుగర్లు పెరుగుతున్నాయి, చాలా వరకు హెల్త్ ఉన్నాయి. దీన్ని అరికట్టాలంటే యాజ్ ఎ వెస్టేజియన్ గా మన ఈ అద్భుతమైనటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కనుక మనం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్ట్స్ ని వాడుతూ వాళ్ళు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించే వ్యక్తులుగా క్రియేట్ అవుతారు. అట్లా రావడానికి ఆ అవకాశం ఈ రోజు మీ చేతుల్లో ఉంది. అంటే రైతులకు కనుక మనం ఈ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయాలనుకుంటే ఒకేసారి అన్ని ప్రొడక్ట్స్ వాడమని చెప్పొద్దు. వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేయండి. రెండవది, వాళ్ళకి ఎంత పొలం ఉందో అంత పొలానికి ఒకేసారి ఇవ్వద్దు. వాళ్ళు ఎంతైతే వేయాలనుకుంటున్నారో ఎకరానికా 2 ఎకరాలు అనేది వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళకే వదిలేయండి. మూడవది, మ్యాక్సిమం వాళ్ళకి ఐడి ఇవ్వటం చాలా మంచిది. ఓకే, ఎందుకంటే బయట ఈ ఎరువుల కొట్టులోను పురుగు మందుల కొట్టులోను వాళ్ళకి అప్పులు తీసుకొని వడ్డీలు కట్టించుకొని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి మనం రానియకుండా ముందుగానే వాళ్ళకి ఐడి ఇచ్చి వాళ్ళకి తక్కువ రేట్లో వస్తాయి, ఈ ప్రొడక్ట్స్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి, ఇవి వాడుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనే మీరు 1-2 సార్లు కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్క రైతు ఐడి నెంబర్ తీసుకుంటాడు. ఆయనకి రిజల్ట్ వస్తే కనుక చాలా మందికి ఆయనే రికమెండ్ చేస్తారు, మనం చెప్పే పని లేదు. సో ఈ 4 బెనిఫిట్స్ ని మీరు ఈ 4 విషయాలను మీరు పరిగణనలో తీసుకొని ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేయాలని ఆశిస్తూ, ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఈ యొక్క విషయాలన్నీ అర్థం చేసుకొని ఫస్ట్ మీరు కలిగితే మిమ్మల్ని చూసి ఇంకొంతమంది, వాళ్ళని చూసి ఇంకొంతమంది, అట్లా కంప్లీట్ గా మనం చాలా మందికి ఈ యొక్క అవకాశాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతాం. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ టుడే. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ప్రమోట్ చేస్తూ ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తారని ఆశిస్తూ, మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఈ బిజినెస్ ద్వారా మంచి ఆదాయాలు మీరు పొందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ గురూజీ, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఒక 5 మెంబర్స్ సార్, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నాయో ఒక 5 మెంబర్స్ని మీ టైం ఉంటే కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుందాం గురూజీ. ఫీడ్బ్యాక్స్ ఆ డౌట్స్ కూడా ఏదన్నా ఒక 5 మెంబర్స్. ఓకే గురు, థ్యాంక్ యూ. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు దయచేసి. ఒక 4 వచ్చినారు, జస్ట్ ఇంకొక 1 పర్సన్ సార్ చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే గురువు గారి సమయం చాలా వాల్యుబుల్ అయింది. టీవీఆర్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి గురువు గారితో.
టీవీఆర్ సార్. సార్ ఓకే. గురుగారు నమస్తే సార్. విజయవాడ నుంచి టీవీఆర్ సార్. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఇందులో చెప్పారు కానీ కొంచెం ఏమి కలపొచ్చు కలపకూడదు అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను కొంచెం సార్, సాధారణంగా మనకి అగ్రి గోల్డ్ అండ్ అగ్రి మాస్ కలపకూడదు అంటారు సార్. ఈ ఓకే రెండు సార్. కలుపుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని మాక్సిమం మనం కలుపుకోవచ్చు. అగ్రి గోల్డ్ అండ్ అగ్రి మాస్ మిక్స్ చేయకూడదు. మిగతా అన్ని మనం కలపవచ్చు. అగ్రి ప్రొటెక్ట్, నానోటెక్ లో అన్ని కలపొచ్చు. అలాగే 82 ప్రతి దాంట్లో మనం రికమెండ్ చేయొచ్చు. ఓకే సార్. అంటే ఇతర కెమికల్స్ లో కూడా మనం ఈ మిగతా యూజ్ చేయొచ్చా? కలపొచ్చు. వేరే కెమికల్స్ తో కూడా మనం కలపొచ్చు, నో ప్రాబ్లం. అగ్రి మాస్ కలపకుండా ఉంటే బెటర్. అగ్రి ఓకే మాస్ సార్. కలుపుకుంటే బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. మిగతా అన్ని కలపొచ్చు, ప్రొటెక్ట్, నానోటెక్ ఇవన్నీ కలపొచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గురుగారితో మాట్లాడండి. సార్, గ్రాన్యూల్స్ ఒక ఎకరాకి ఎంత ఇస్తే బాగుంటది అంటారు సార్? మేడం, కంపెనీ రికమెండెడ్ ఒక 5 kg to 10 kg మనకున్న స్థాయిని బట్టి, మనకున్న సాయిల్ కండిషన్ బట్టి మనం వేయచ్చు. సార్, మా సాయిల్ కొద్దిగా దిగుబడి తక్కువ ఉంటది, పోషకాలు తక్కువ ఉన్నాయి, మరి ఎంత సాయిల్ కాదనుకుంటే 10 kg రికమెండ్ చేయండి. లేదు సార్ పర్వాలేదు, మా సాయిల్ లో మంచి దిగుబడి వస్తుంది అనుకుంటే కనుక కేజీ రికమెండ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శైలజ మేడం. సాయిల్ కండిషన్. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ. శైలజ మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఇప్పుడు మనం ఏంటంటే మొక్క ఎన్నో దశలో మనం 82 బ్యారర్లు ఉంటారు కదా, ఎన్ని లీటర్లకి ఎంత కలపాలి సార్? హలో మేడం, 1 లీటర్ నీటికి హాఫ్ ఎంఎల్. మీరు ఎన్ని లీటర్లైనా వేసుకోండి. అది ట్యాంక్ స్ప్రే చేస్తారా, ట్రాక్టర్ స్ప్రే చేస్తారా అనేది తెలీదు. మీరు ఎన్ని లీటర్ల ట్యాంక్ యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి ఇవ్వండి. సింపుల్ ఈక్వేషన్. ట్యాంక్ సైజుని బట్టి సగం వేయండి. ఉదాహరణకి 10 లీటర్లు అయితే 5 ml, 20 లీటర్లు అయితే 10 ml, 500 లీటర్ అయితే 50 ml. అది మనం 2 సార్లుగా మనం స్ప్రే చేసుకోవచ్చు సార్. ఎన్ని సార్లు మీరు స్ప్రే చేయాలనుకున్నా అన్ని సార్లు 82 కలపండి, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మునిచంద్ర సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు గురుగారితో. గుడ్ మార్నింగ్ సార్. గురూజీ గుడ్ మార్నింగ్ గురుగారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురూజీ. ఇప్పుడు గ్రాన్యుల్స్ ఆకోజల్లో 2 కలిపి యూరియా ఫాస్ఫేట్ డిఏపి కలిపి సార్. సార్, ఆక్వాజెల్ మనం గ్రాన్యువల్స్ లో కలిపి వాడొచ్చు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తడి ఉండకూడదు. మనం 82 కలుపు ఆక్వాజెల్ యూజ్ చేస్తే 82 కలపకూడదు. యూరియా కొద్దిగా తడిగా ఉంటది, యూరియాలో కూడా మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఆక్వాజెల్ కి లైట్ గా తడి తగిలినా కూడా అది అక్కడికక్కడే ముద్దయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఆక్వాజెల్ యూజ్ చేసినప్పుడు గనక మనం మాక్సిమం పొడిగా ఉన్న వాటిలో, గ్రాన్యువల్స్ కావచ్చు, పొడి మట్టిలో, పొడి ఇసుకలో కలిపి వాడాలి. 1 ఎకరానికి 1 ప్యాకెట్ నుంచి 2 ప్యాకెట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏదైనా పొడి మెటీరియల్ ఏదైనా. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ. విన్నీ మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు గురూజీ. నాకు ఏదైతే ఇంపార్టెంట్ అదే సెక్షన్ చెప్పారు గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాము. ఈ రోజు మనకి ఒక రైతు అనేది రావడం జరిగింది, అతన్ని ప్రమోట్ చేశాను. వాళ్ళకి ఏదైతే కావాలో అది కరెక్ట్ గా చెప్పారు గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ మేడం. ప్రొడక్ట్ మంచి పెద్ద గురూజీ. థ్యాంక్ యూ. ఈ ప్రొడక్ట్స్ ని మీరు ఒక రైతుకి ఇచ్చిన కొంతమంది రైతులు యాడ్ అవుతా ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి రిజల్ట్ చూపించడానికి 1 ఎకరానికి యూజ్ చేయించండి. అదే గురూజీ, నేను ఫస్ట్ టైం రైతుని కాంటాక్ట్ అయ్యాను అనమాట. ఇప్పటి వరకు మనం హెల్త్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవి వాడాము, హోమ్ ప్రొడక్ట్స్.
ఫస్ట్ టైం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాళ్ళు నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది గురూజీ. అదే టైంలో మీరు ఇలా మాకు సెక్షన్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది గురూజీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో దీన్ని మచ్. ఉపయోగించుకుందాం, ప్రతి ఒక్కరు రిజల్ట్స్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నీలిమ మేడం గారు అన్మ్యూట్ చేసుకొని గురుగారితో మాట్లాడండి ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్ పిఎస్ఆర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అగ్రి ప్రొడక్ట్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చెప్పండి. ఇప్పుడు సౌడు భూమికి ఏమేమి యూజ్ చేయాలి సార్ సాయిల్ లో? సాయిల్ లో మీరు గ్రాన్యువల్స్ అండ్ నానోటెక్ బాగా ఇవ్వచ్చు మేడం. అలాగే గోల్డ్ కూడా మీరు రికమెండ్ చేయొచ్చు, ఎందుకంటే దాంట్లో పోషకాలు తక్కువ. చెప్పండి. ఆక్వాజెల్ యూజ్ చేయకూడదా సార్? ఇస్తూ ఈ రెండు ఇవ్వండి, ఈ రెండు సాయిల్ బాగా యూజ్ అవుతాయి. కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మళ్ళీ ఒకసారి చెప్పరా సార్? మేడం, మీరు చౌడు భూములు ఏవైతే ఉన్నాయో ఆ చౌడు భూముల్లో మీరు గ్రాన్యువల్స్ అండ్ నానోటెక్ రికమెండ్ చేయండి బాగా. అంటే ఒక ఎకరానికి 10 kg గ్రాన్యూల్స్ సరిపోతాయా సార్? ఎస్, 10 kg గ్రాన్యువల్ అండ్ 1 kg నానోటెక్ ఇవ్వండి. సాయిల్ లో వేస్తే అంటే నాటు వేసే ముందు వేయాలా సార్? అవును మేడం, వాళ్ళు ఏదైనా కెమికల్ తీసుకున్నా అలాంటిది మామూలుగా కంపోస్ట్ తీసుకున్నా, అంటే బయట సేంద్రియ ఎరువైనా లేదంటే యూరియా డిఏపి అయినా దేంట్లోనైనా కలిపి వేయండి. 82 kg 4 ml కలపండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. మాకు మిరపిత్తనాలు ఏమన్నా ఉంటాయి అక్కడ? మిరపిత్తనాలు, మిర్చి విత్తనాలు దొరకవు సార్. వెస్టేజ్ లో ఓన్లీ మొక్కకు కావాల్సినటువంటి ఆర్గానిక్ బలం మందులు, స్ప్రే మందులు తప్ప, స్ప్రే ఇవి తప్ప విత్తనాలు అట్లాంటివి ఏమి దొరకవు. మాకల్లి అదే డబల్ నవ్వుతున్నారండి. 400 ప్యాకెట్ అయితే 800 నవ్వుతున్నారు. మనకి విత్తనాలు కావాలని. సార్ మీరు మళ్ళీ మాట్లాడండి, సార్తో మాట్లాడండి. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు వాళ్ళతో మాట్లాడండి సార్ కొంచెం ప్లీజ్. హలో సార్. సార్ కృష్ణారెడ్డి గారు మీరు మాట్లాడండి సార్. లక్ష్మణ్ సార్ 7 అయింది, ఒకసారి చూడండి సార్ టైము. గురువు గారు కూడా చాలా సేపు ఇచ్చారు మాకు టైము. లాస్ట్ కాల్ ఇది. హ్యాండ్ రైజింగ్ 4 అన్నారు, ఇది చాలా సరిపోద్దులే సార్. ఒకసారి చూడండి సార్. లాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడచ్చు సార్? మాట్లాడండి సార్, లాస్ట్ మాట్లాడండి. గురువు గారికి నమస్కారం సార్. నేను ఈ గ్లోబలైజేషన్ కొట్టుకుంటా ఉంది, ప్రకృతి మాత చాలా పొల్యూట్ అయిపోయిందని, ఆ పొల్యూట్ అయినటువంటి దాన్ని మనం సరిచేయడానికి మీ ప్రొడక్ట్స్ తయారు చేసి మనం ఇది అవేర్నెస్ తీసుకురావడం చాలా గ్రేట్ సార్. కానీ దీన్ని ఫీల్డ్ లెవెల్లోకి మనం పోవాలనేది నా ఆకాంక్ష. తర్వాత వచ్చేసి ఈ జిప్సం కంటే కూడా జిప్సం వాడతారు సార్ ఈ చౌడు భూములకి. ఈ మనం జిప్సం వాడేదానికంటే ఈ ఖర్చు తగ్గుతుందా మనం ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు సార్? మనది జిప్సం తగ్గుతుంది, ఎందుకంటే ఇవి హై క్వాలిటీ ఆర్గానిక్ బేస్డ్ ప్రోడక్ట్ అన్నమాట. ఇందులో సైన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ సాయిల్ కి అప్డేటెడ్ గా తీసుకొచ్చున్నారు. ఉదాహరణకి మన ప్రజెంట్ ఇండియాలో ఆంధ్రాలో ఉన్నాం, బట్ మన ప్రొడక్ట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో రకరకాల సాయిల్స్ ఉంటాయి. బంకమట్టి నేల, ఇసుక నేల, రాతి నేల, ఇట్లా అన్ని రకాల సాయిల్స్ కి ఉపయోగపడుతుంది. ఇక్కడ కాకుండా ఫారిన్ ల్యాండ్స్ లో కూడా మనం ఏదైతే ఇప్పుడు మన ప్రొడక్ట్స్ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంట్రీస్ మీరు చూసుకుంటే కావచ్చు, ఘనా, ఫిలిపీన్స్, యుఏఈ, దుబాయ్ లాంటి దేశాల్లో కూడా ఈ ప్రొడక్ట్ పనిచేస్తున్నాయి. అంటే వీళ్ళు యూజ్ టెక్నాలజీ ఏ రకంగా ఉందో చూడండి. చిన్న సజెషన్ సార్, ఏమనుకోబాకండి. కానీ మనం ప్రోడక్ట్ ని వీళ్ళు సంచులు వేసుకొని ఇళ్ళకి తీసుకోకపోతే ఒక చీప్ గా బిహేవ్ చేస్తున్నారు. అంటే వేరే మనం చైన్ లింకింగ్ టైప్ ఎన్నో ప్రోడక్ట్లు చూస్తున్నాం. కానీ అట్లా అవుట్లెట్స్ ద్వారా మనం షోరూమ్స్ లో లాగా అవుట్లెట్స్ పెట్టి ఒక డిగ్నిఫైడ్ గా పెడితే దానికి వాల్యూ ఉంటుంది. కానీ మనం ఎత్తుకోపోయి ఏదో సేవ్ చేయాలా అంటే నేను చూసిన అనుభవం చెప్తున్నాను సార్. మనం వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఏంటంటే అది ఒక చీప్ గా బిహేవ్ చేస్తున్నారు. అదే అవుట్లెట్ పెట్టి కొన్ని జిల్లాలకి ఇన్నని చెప్పేసి అవుట్లెట్స్ ఇచ్చి డిగ్నిఫైడ్ గా అక్కడ వాళ్ళని అవేర్నెస్ తీసుకొస్తూ ఆ టీమ్ ని వాళ్ళని లీడర్షిప్ ఇచ్చి ఆ అవుట్లెటర్స్ వాళ్ళని సార్ మన కంపెనీ స్టోర్స్ ఆల్రెడీ
మీ సరౌండింగ్ ఏరియాస్ లో అన్నింటిలో ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నాయి. ఉదాహరణకి గుంటూరు ఉంది, గుంటూరులో 2 ఉన్నాయి, నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ అన్ని రకాల ప్లేసెస్ లో ఉన్నాయి. నో ప్రాబ్లం, అక్కడికి మీరు రికమెండ్ చేయొచ్చు. మనం నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి. అక్కడ కూడా ఉన్నాయి సార్. కావలి ఉంది, నెల్లూరు ఉంది, ఇంజమూరు ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు విజయ్ సార్. కొంచెం మీటింగ్స్ గురించి 1 minute లో చెప్పి క్లోజ్ చేద్దాం. ఓవర్ టు విజయ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురూజీ. మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్ మాకు. సో మీటింగ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తానికి కొంచెం మీటింగ్స్ పోస్టర్స్ సార్, అది ఉంటాయి పోస్టర్. సార్ రేపు 26వ తారీఖు గురువారం ఎంఎస్ఆర్ గురువు గారిది దోర్నాల్లో 3 గంటలకి, సాయంత్రం 5 గంటలకు సుండుపెంట అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర 26వ తారీఖు గురువారం ఉంది సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళా 6 to 7 కలుద్దాం. కొంచెం బయట ఫీల్డ్ లో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 29వ తేదీ సింగరాయకొండ, ఎట్ ది సేమ్ టైం పామూరు ఉంది, 26 మార్కాపురం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మీటింగ్ ని ప్రతి లీడర్ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ విజయ్ సార్. క్లోజ్ చేస్తున్నాం సార్ ఈ సెషన్ ఇంతటితో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురూజీ. వండర్ఫుల్ సెషన్ మాకు ఇచ్చినందుకు. సార్ లక్ష్మణ్ సార్ ఒకసారి అందరికి 1 year 1 lakh చెప్పించి క్లోజ్ చేయండి సార్. గురువు గారు ఉన్నారు కదా, క్లోజ్ చేద్దాం మళ్ళీ చూద్దాం. ఓకే సార్. ఒక్క నిమిషం.